భక్తివర్ణ ప్రేక్షకులకి శుభోదయం. 2/2/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు మాఘమాసం శుక్లపక్ష చవితి ఆదివారం. చవితి మధ్యాహ్నం 12:27 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం తెల్లవారుజామున 4:14 వరకు రేపు ఉదయం వరకు. అలాగే వర్జ్యం మధ్యాహ్నం 2:44 నుండి సాయంత్రం 4:14 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:21 నుండి 5:32 వరకు. అలాగే సూర్యోదయం 6:36, సూర్యాస్తమయం 5:51. అమృత గడియలు రాత్రి 11:44 నుండి 1:14 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు సాయంకాలం రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు. సాయంకాలం 6:30 నుండి రాత్రి 7:30 వరకు శుభకాలం. శివయోగం మధ్యాహ్నం 12:36, భద్ర ఉదయం 11:27, భవ రాత్రి 11:20. అలాగే ఈరోజు మాఘమాసంలో ఆదివారం కాబట్టి విశేషంగా సూర్యనారాయణ ఆరాధన, సూర్య నమస్కారాలు, అరుడపారాయణ చేసుకోవడం అన్ని విధాలుగా యోగ్యంగా చెప్పబడుతోంది. అలాగే మాఘపురాణము అని మనకు చెప్తూ ఉన్నాం. మాఘపురాణం భక్తివన్ ద్వారా తెలుగు వన్ అని యూట్యూబ్లో లాగిన్ అయ్యి మాఘపురాణం అని లాగిన్ అయితే మాఘమహత్యం అంటే నేనే ఆడియో చెప్పడం జరిగింది. చక్కగా మీరు వినసొంపుగా ఆ మాఘపురాణాన్ని కార్తీక మాసం వైశాఖ మాసం ఎలాగో అలాగే మాఘమాసం కూడా కార్తీక మాసంలాగే నియమాలు ఉంటాయి. స్నానము, దానము, పూజ ఇవన్నీ కూడా ఆ నియమాలు అవన్నీ వివరాలన్నీ కూడా మీకు మాఘమహత్యంలో మీకు చెప్పడం జరిగింది. తెలుగు వన్ మాఘపురాణం అని మీరు లాగిన్ అయితే కనుక తప్పనిసరిగా మీరు మాఘపురాణాన్ని యూట్యూబ్లో మీరు వినండి, అందరూ కూడా తరించండి. ఇంకా ద్వాదశ రాశుల వాళ్ళకి దినఫలాల్లో ఈరోజు ఎలా ఉందో చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి కుటుంబ సౌఖ్యం ఈరోజు. భూమి కొనుగోలు పనులు వేగవంతంగా పూర్తయ్యే అవకాశం. వృషభ రాశి అనుకూలం, కొన్ని పనులు పరిష్కారమవుతాయి. వృత్తి ఉద్యోగాలలో లాభాలు. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు కుటుంబంలో అనారోగ్య సమస్యలు, శారీరకంగా శ్రమ ఎక్కువగా ఉండటం, ఆవేశపూరితంగా నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మంచిది. కర్కాటక రాశి. ఇతరుల విషయాల్లో తలదూర్చకండి, మౌనవ్రతం పాటించడం మేలు. దేవాలయ దర్శనం, భగవత్ చింతన, భగవద్ ఆరాధన మీకు ఈరోజు మేలు చేసే అవకాశం ఉంది. సింహరాశి. అనారోగ్యం మరియు జీవితంలో అనుకోని సమస్యలు ఉంటాయి. అకాల భోజనాలు ఉన్నాయి. వ్యర్థమైనటువంటి ఖర్చులు, వ్యర్థమైనటువంటి అనవసరమైన ప్రయాణాలు కూడా ఉండే అవకాశం. కన్యారాశి. కోపం తగదు మీకు ఈరోజు. సహనంతో ఉండాలి, సహనం అవసరం. అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాల్లో మట్టికి అనుకూలం. తులారాశి. ప్రతి పనిలోనూ ఆలస్యం, పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. సన్నిహితులతో జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి. ఈరోజు ఖర్చులు కొంచెం అధికంగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలం. అధిక ఖర్చులు, శ్రమ కూడా ఉండే అవకాశాలు, శ్రమానంతర లాభాలు ఉండే అవకాశం. ధనస్సు రాశి. నూతనమైన ఉద్యోగ వ్యాపారాలు అనుకూలం. విశేష గౌరవం, మర్యాదలు కూడా పొందే అవకాశం. మకర రాశి. లాభదాయకంగా ఉండును. ఆర్థిక విషయాల్లో చాలా బాగుంటుంది. ఇతరులను నమ్మకుండా ఉంటే చాలా మంచిది. లేదా నమ్మి మోసపోయే అవకాశాలు, ధనం కానీ ఏమైనా షూరిటీ శైలి కానీ హామీలు కానీ ఇస్తే ఇబ్బంది పడే అవకాశం. కుంభరాశి. కుటుంబంలో ఆనందం, ప్రయాణ లాభాలు, శారీరకంగా శ్రమ ఉండే అవకాశం. మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు తీర్థయాత్రలు, దేవాలయ దర్శనాలు, అనుకూల వాతావరణం ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఈరోజు విష్ణు సహస్రనామంలో ఏం చెప్తున్నారో చూద్దాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే మహీధర ఓం మహీధరాయ నమః. భూమిని ధారణ చేసినటువంటి వాడు అంటే ధరించినటువంటి వాడు అని అర్థం. భూమికి ఆధారమైనటువంటి వాడని, వస్త్రమునకు పత్తి వలె, కుండలకు మట్టి వలె, ఆభరణములకు బంగారం వలె, సర్వమునకు కూడా ఆధారమైనటువంటి వాడు ఈశ్వరుడి అగుట చేత ఆయనని మహీధర అన్నారు. అసలు విశేషమైన నామం అన్నమాట అండి. ఓం మహీధరాయ నమః. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.